90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఆశ్లేష నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ ఆస్ట్రాలజర్. వారి మాటలనేది తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశికి సంబంధించినటువంటి నక్షత్రము. అయితే ఈ యొక్క నక్షత్రానికి ఉన్నటువంటిది ఏంటంటే ఇది సర్ప నక్షత్రం అండి. సో జనరల్గానే వీళ్ళకి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా కొంచెం అంటే వీళ్ళు ఏదైనా పట్టుకుంటే సాధించాలనేటువంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్లో అయితే మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ రావడానికి, కాస్త యాంగ్జైటీ ఇష్యూస్ ఫేస్ చేయడానికి, తర్వాత ఆ కోపము అవి ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు 2025 సంవత్సరంలో ఉగాది సందర్భంగా ఆ యొక్క మార్చి 30వ తారీఖున శని సంచారం మారుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతోంది అంటే అష్టమ స్థానంలోంచి భాగ్యస్థానంలోకి 9th హౌస్లోకి వెళ్తుంది. అష్టమ స్థానంలోంచి ఎప్పుడైతే మారిపోతున్నాడో అష్టమ శని దోషం అనేటువంటిది వెళ్ళిపోబోతోంది. సో అష్టమస్య ప్రాణ సంకట, ఇప్పటిదాకా ఉన్నటువంటి క్రిటికల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, క్రిటికల్ ఇబ్బందులు కానీ, క్రిటికల్గా యాక్సిడెంట్స్ అయినటువంటి సంఘటనలు కానీ, క్రిటికల్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినటువంటివి కానీ ఇక్కడి నుంచి తగ్గుతాయి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి తగ్గుతాయి. మంచి రోజులు రాబోతున్నాయని చెప్పచ్చు. శని దోషం అనేటువంటిది పోతుంది. అయితే శని 9th హౌస్లోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే అంత యోగము కాదు, అంత దోషము కాదు. దానివల్ల ఖచ్చితంగా ఇప్పటిదాకా ఖాళీగా ఉండి మాకు ఏ సెటిల్మెంట్ లేదనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక పని దొరకడము, సెటిల్మెంట్ రావడం లాంటివి ఖచ్చితంగా ఇక్కడి నుంచి జరుగుతాయి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చూస్తే మే 15వ తారీఖు తర్వాత గురుడు 11th హౌస్లోంచి 12th హౌస్లోకి రాబోతున్నాడు. సో ఎప్పుడైతే గురుడు యొక్క ట్రాన్సిట్ జరుగుతుందో 12వ స్థానంలోకి, మిథునంలోకి, వీళ్ళకి అది 12వ స్థానం అవుతుంది. 12వ స్థానంలో గురుడు ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఇంట్లో ఏదైనా కుటుంబపరమైనటువంటి శుభకార్యాలకి కానీ, ఏదైనా ఒక దానికి కానీ విపరీతంగా ఖర్చు అయిపోతాయి. డబ్బులు రూపాయికి కూడా నిలబడదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా లోన్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఆశ్లేష నక్షత్రానికి రాబోయేటువంటి రోజుల్లో ఉంటాయి. ఏదైనా అది మంచి కార్యానికైనా చెడ్డ కార్యానికైనా ఖచ్చితంగా డబ్బు అనేటువంటి దాన్ని ఎవరి దగ్గర అర్థించాల్సినటువంటి పరిస్థితి కానీ, అడగాల్సిన పరిస్థితి, తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి, అప్పులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కనబడతాయి. రుణ బాధలు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పచ్చు. అయితే దీంతో పాటుగా రాహు యొక్క ట్రాన్సిట్ మే 18వ తారీఖు తర్వాత ఆయన ఎప్పుడైతే కుంభంలోకి మారుతున్నాడో 8th హౌస్లోకి రాహు వస్తున్నాడు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అష్టమ స్థానంలోకి రాహు వస్తున్నాడంటే అత్యాశకి వెళ్ళి మీరు ఏదైనా పొరపాటు చేశారంటే, ఏదైనా వస్తుంది అని అత్యాశకు వెళ్ళి బెట్టింగ్ యాప్స్ కానీ, లేకపోతే జూదం కానీ, లేకపోతే వ్యసనాలు కానీ, ఇంకా చెప్పాలి అనుకుంటే చీటీలు కానీ, అంటే తక్కువకి ఏదో వస్తాయి, బాగా డబ్బులు వస్తాయని అత్యాశతో ఏవైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేశారంటే ఖచ్చితంగా నష్టపోతారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే అష్టమంలో రాహు ఉన్న తర్వాత వాహన ప్రమాద గండములు ఉంటాయి. కొద్దిగా ఖచ్చితంగా చూసుకోవాలి. పర్సనల్ చార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా మారక దశ కానీ, లేకపోతే అష్టమ స్థానానికి సంబంధించినటువంటి ఏదైనా గ్రహం కానీ దశ అంతర్దశలో రూల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అనేది కనబడుతుంది. అండ్ మేజర్ ఇబ్బంది ఏంటి అంటే ఏదైనా ఒక అవయవానికి సంబంధించిన ఆరోగ్య సమస్య ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మే 18 తర్వాత. సో ఈ విషయాల్లో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అంటే ద మేజర్ బిగ్ ప్లానెట్స్ 3 కూడా అంత యోగించట్లేదు. గురు బలం లేదు, శని అంత యోగించట్లేదు, అష్టమంలో రాహు యోగించట్లేదు. 3 బిగ్ ప్లానెట్స్ కూడా వీళ్ళకంత యోగాన్ని ఇవ్వడం లేదు. దీంతో పాటుగా కానీ ఈ 3 ప్లానెట్స్ కాకుండా మిగిలిన రవి కానీ, కుజుడు కానీ యోగిస్తారు. సో వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వీళ్ళకి రాజయోగం ఇస్తారంటే ప్రధానంగా 28 జూలై 2025 దగ్గర నుంచి 13th సెప్టెంబర్ దాకా వీళ్ళకి అద్భుతమైనటువంటి గృహాన్ని, స్థలాన్ని, భూలాభం వచ్చేటువంటిది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెరీ షూర్ మీరు ట్రై చేయండి, మీరు సక్సెస్ కొడతారు. తర్వాత చెప్పాలంటే ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ట్రై చేస్తూ ఉంటారో వెరీ షూర్ మీరు ఖచ్చితంగా మంచి సక్సెస్ కొడతారు. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే ఫుడ్ బిజినెస్లో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ ఉంటారో ఇప్పుడు నేను చెప్పిన టైం పీరియడ్ అండి 28 జూలై దగ్గర నుంచి 13th సెప్టెంబర్ దాకా రాజయోగము. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో భూలాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటిది. కానీ వెరీ షార్ట్ పీరియడ్ మాత్రమే ఉంటుందండి, జూలై టు సెప్టెంబర్ వరకు మాత్రమే.
తర్వాత ఈ కుజుడి యొక్క దశ యోగించడం వల్ల ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే, ఎవరైనా ఎప్పటి నుంచో మాకు ఉన్నాయండి, సెటిల్మెంట్లు ఆగిపోయి లిటిగేషన్లో ఉంది ల్యాండ్ అంతా, లేకపోతే బంగారం అక్కడ సెటిల్మెంట్లో ఉంది, ఇలాంటి చాలా మందికి ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. విత్ ఇన్ డేస్లో ఈ పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ డేస్లో అయిపోతాయి. సో అంతటి గొప్ప రాజయోగం మీకు పట్టబోతుంది. మళ్ళా ఇలాంటి రాజయోగమే కుజుడి యొక్క బలం వల్ల తిరిగి 7th డిసెంబర్ దగ్గర నుంచి 15th జనవరి దాకా పడుతుంది. సో ఈ 2 పీరియడ్ ఆఫ్ టైమ్స్లోనూ స్వర్ణ లాభాలు పొందేటువంటి యోగము ఖచ్చితంగా మీకు పడుతుంది, నో డౌట్ అందులో. సో ఈ టైంని మీకు మేజర్ ఉన్నటువంటి అవకాశంగా ఉపయోగించుకొని గోల్డెన్ ఛాన్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు మేజర్ 3 ప్లానెట్స్ అనేవి అనుకూలించట్లేదు. సో చాలా జాగ్రత్త. అయితే రవి యొక్క బలం వల్ల ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి పదవీ యోగం పట్టడానికైనా, కార్యసిద్ధి ఏ పని అనుకున్నా అందులో జన ఆదరణ కావడానికైనా, వాళ్ళకి పై వాళ్ళతో ప్రశంసలు కానీ, జన ఆదరణ కానీ, మన్ననలు కానీ, అభినందనలు కానీ రావాలన్నా, లేదు అనుకుంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలన్నా, బంగారం వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగము. ఈ టైంలో మీరు ఏదైనా ఎగ్జామ్స్ కానీ, కోర్సెస్ కానీ ఏం చేసినా ఖచ్చితంగా మీకు సక్సెస్ కొడతారు. సో అది ఏ టైం అని అంటే ఏప్రిల్ 15 దగ్గర నుంచి జూన్ 15 దాకా మీకు రాజయోగము. కార్యసిద్ధి, పట్టిందల్లా బంగారం అవుతుంది. సువర్ణ యోగం కూడా పడుతుంది. అంటే ఆ టైంలో ఏదైనా బంగారము కానీ, వెండి కానీ, ఇలాంటి వస్త్రాభరణములు కానీ కొనేటువంటిది, నూతన అలంకార పదార్థాలు కానీ కొనేటువంటి యొక్క యోగం కూడా పడుతోంది. మళ్ళా అలాంటి యోగమే తిరిగి సెప్టెంబర్ 15 దగ్గర నుంచి అక్టోబర్ 15 దాకా మీకు పడుతుంది. సో ఈ 2 పీరియడ్స్లో కూడా రవి యొక్క బలం చేత అద్భుతంగా రూల్ చేయగలుగుతారని అర్థం. అయితే ఇది ముఖ్యంగా ఎవరైతే సినీ ఫీల్డ్లో కానీ, కళారంగంలో కానీ, నాటక రంగంలో కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఎవరైతే ఉంటారో కళారంగంలో, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల బిజినెస్లు కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్ బిజినెస్లు కానీ, లేకపోతే ఎనీథింగ్ మోడలింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళైనా శుక్రబలం వీక్ అవ్వడం వల్ల డిసెంబర్ అండ్ జనవరి ఈ 2 months కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. జన ఆదరణ, జన వశీకరణము తగ్గడము, రెప్యుటేషన్ తగ్గడము, రెమ్యూనరేషన్ తగ్గడము, స్త్రీల వల్ల ఎస్పెషల్లీ ఆడవాళ్ళ వల్ల గొడవలు రావడము, కలహాలు ఎక్కువగా రావడము, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మంత్స్ ఏమిటంటే డిసెంబర్ అండ్ జనవరి. అండ్ ఆ 2 monthsలోనే ఎక్కువగా ఉమెన్కి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. బికాజ్ వీళ్ళది ఈ నక్షత్ర రీత్యా ఉండేటువంటి డిఫాల్ట్ నేచర్ అది. సో ఆ 2 monthsలో హెల్త్ అనేది చాలా జాగ్రత్త చూసుకోండి. అండ్ లగ్జరీ కోసం వెళ్ళి డబ్బులు విపరీతంగా ఖర్చు చేయొద్దు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. లగ్జరీ కోసం వెళ్ళి డబ్బులు డిసెంబర్ అండ్ జనవరిలో అసలు ఖర్చు చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ టైంలో మీ మీద అభియోగాలు మోపేటువంటి యోగం కూడా ఉంటుంది. వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అది. అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే సర్పయాగము ఉంటుంది. సర్పయాగము జీవితంలో వీళ్ళు ఒక్కసారైనా చేసుకోవాలండి. అది చేసుకున్నంత మాత్రం చేత బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది. ఎన్ని దోషాలైనా ఉండనివ్వండి, ఖచ్చితంగా సర్పయాగం అనేటువంటి చేయాలి. అయితే దీంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్ అనేది ఖచ్చితంగా అవసరము. పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేయండి. బికాజ్ ఎందుకంటే అక్కడ ఒకవేళ మీకు ఏ గజకేసరి యోగం ఉన్నట్లయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు గొప్ప ధనవంతులు అయ్యేటువంటి వాళ్ళని కూడా పర్సనల్ చార్ట్ ద్వారా, యోగం ద్వారా నేను చూశాను. ఒకవేళ అక్కడ కూడా డల్గా ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే, ఇది అది రెండూ కలిపి ఇంకా అష్ట కష్టాలు పడతారని చెప్పచ్చు. సో పాజిటివ్గా ఉండండి, అంతా మంచి జరగాలని భగవంతుని కోరుకోండి. పర్సనల్ చార్ట్ చూసుకుని తగినటువంటి శాంతి పరిహారములు ఖచ్చితంగా ఆచరించండి. వీరికి ఏ రోజు మంచిగా ఉంటుందండి? ఏదైనా క్రతువులు చేసుకోవాలి? మంగళవారం అండి. సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం నాడు చేస్తే ఇక్కడి నుంచి అద్భుతంగా ఉంటుంది. ఓకే. వీళ్ళకి కాలసర్పదోషం లాంటివి ఉంటాయండి? ఖచ్చితంగా. మేజర్గా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కాలసర్పదోషం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ నిజంగా అలా కాలసర్పదోషం ఉన్నట్లయితే చాలా తీవ్రమైన ఎఫెక్ట్స్ ఉంటాయండి వీళ్ళకి. ఆ అతి కోపము, లేకపోతే అతి దాన గుణము, అతి మంచితనము వాళ్ళ జీవితానికి వాళ్ళే శత్రువులు అవుతారు. స్వయంకృతాపరాధములు, మ్యారీడ్ లైఫ్ బాగోదు, సెటిల్మెంట్ బాగోదు, వ్యసనాల పాలవుతారు, అందరినీ నమ్మి మోసపోతారు, అందరూ వీళ్ళని మోసం చేస్తుంటారు, కేసులు, క్రైమ్స్, ఈ డార్క్ ఫేజ్ అనేది డ్రగ్స్, వీళ్ళలోకి వెళ్తారు ఎవరైతే అంటే ఈ కాలసర్పదోషము, ఆశ్లేష నక్షత్రం ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు. సో డార్క్ ఫేజ్లోకి వెళ్తారు. చాలామంది కానీ ఉగాది నుంచి మా లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటారు. ఎస్పెషల్లీ మన వాళ్ళకి అంటే తెలియకుండానే కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు.
అర్థం కానటువంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో వేదిక్ ఆస్ట్రాలజీ ఒక పర్ఫెక్ట్ గైడ్ అని చెప్పేసి చెప్తారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఏ బాధలు ఉన్నా సరే, కొంతమందికి శత్రు బాధలు ఉంటాయి, లేదంటే కొంతమంది ఫినాన్షియల్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ ఉంటుంది, కొంతమందికి కెరీర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి సంతానం ఉంటుంది, వివాహం ఉంటుంది, అలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేకుండా గోచార పరంగా మనం మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి అక్కడ సమాధానం దొరుకుతుంది. అండ్ ఏంటంటే చాలామంది దగ్గర తిరిగి అలసిపోయి జాతకాలు నిజం కాదేమో, దేవుడే లేడేమో అనేటువంటి పరిస్థితిలోకి వచ్చి వెక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి మన ఇద్దరం కూర్చుని మాట్లాడి గోచారాన్ని మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంత్రజపాన్ని మీతో ఉపాసన చేయించి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే విధంగా మీ జీవితాన్ని మారుస్తాను. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ లైఫ్ గందరగోళంగా ఉండి మీకు అర్థం కాని ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతూ ఉంటే మీరు ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.